ఆర్టిస్టులు మన ఇంట్లోనే ఉంటారు, కానీ తగిన ప్రోత్సాహం దొరకక వారు ఇంటికి పరిమితమైపోతారు. ఇదే ఓ గృహిణి కథ. ఆర్ట్ అంటే తనకు చిన్నప్పటి నుంచి ప్రాణం. ఆమెలో ఆర్టిస్టిక్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. కానీ స్కూల్ అంటూ, కాలేజ్ అంటూ ఎంఎస్సీ కంప్లీట్ చేసింది. దాని తర్వాత పెళ్ళై కంప్లీట్ హౌస్ వైఫ్గా మారిపోయింది. పెళ్లి తర్వాత హౌస్ వైఫ్గా కొనసాగిస్తున్న పల్లవికి ఆమె అమ్మా నాన్న ప్రోత్సహించి ఆమెకు ఇష్టమైన 3D ఆర్ట్ వైపు ప్రోత్సహించారు. పల్లవి ఓ గొప్ప 3D పెయింటింగ్ ఆర్టిస్ట్గా మారింది. ఆమె చేసిన పెయింటింగ్స్ ని మొదటిసారిగా సికింద్రాబాద్లోని దక్కన్ క్లబ్లో ఎగ్జిబిషన్ నిర్వహించింది. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలను తెలుసుకుని వారికి ఇష్టమైన కళల వైపు ఉత్సాహం చూపించేలా ప్రోత్సహించాలి. నా పేరు పల్లవి. నేను ఈ పెయింటింగ్ 3D క్లే అంటారనమాట. దీన్ని ఈ 3D ఫిగర్ ఇది ఈకో ఫ్రెండ్లీ క్లే తోటి తయారు చేశాను. అది 3D క్లే అంటారు. అది నేనే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ బుట్టలు ఈ స్టిక్స్ ఇది అంతా నేనే చేశాను. నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ల్యాంటర్న్స్ ఇవి అంతా 4D ఈ ఐటమ్స్ నేనే ప్రిపేర్ చేశాను అనమాట. ఏది కూడా ఆర్టిఫిషియల్ ఐటమ్ లేదు ఇందులో. ఇది అంత విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట. ఇందులో మనకి ఈ లేడీ ఏది కాదు, ఇది ఈ కిటికీ ఈ బుట్టలు ఇది అంతా ఈ విలేజ్లో ఎలా అయితే ఉంటుందో అట్మాస్ఫియర్ వాళ్ళ ఇల్లు అది అంతా అలా చేశాను అనమాట. మన సిటీలోనైతే ఏమీ ఇంత బాగా ఉండదు కదా. సో విలేజ్లోనైతే అంత అట్రాక్టివ్గా ఉంటుంది. క్లేతోటి తయారు చేసింది 3D ఫిగర్ అంటారు ఇది. ఇందులో ఓన్లీ సింగిల్ ఫిగరే ఉన్నది. డోర్ లేడీ అంటారు దీన్ని. విలేజ్లో తను వచ్చి ఒకటి ఏదో ఆలోచిస్తూ ఆ డోర్ని పట్టుకొని నిల్చొని ఉన్నట్టు అనమాట. నా ఊహ ఇది అంతా. నేను నా ఓన్ క్రియేటివిటీ చేస్తున్నాను. ఇది ఎక్కడ కూడా చూసింది కాదు. నేను నా ఓన్గా ఏదో ఒకటి చెయ్యాలి అనేది, అంటే నాకు ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది అని నేను ఇలా స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి పోస్టర్. ఈ పోస్టర్ మీద నేను అంత డెకరేటివ్ వర్క్ చేశాను. జ్యువెలరీ ఇది అంతా పోస్టర్ మీద చేసింది. దీని మీద నా ఓన్ క్రియేషన్ ఏంటంటే 4D ఫిగర్స్ ఉన్నాయి. ఈ జామకాయలు ఈ జ్యువెలరీ బాక్స్ ఇది అంతా 4D అనమాట. ఇదంతా నా ఓన్ క్రియేషన్. ఇది నా ఆలోచన, ఇలా ఊహ ఇలా ఉండాలి అని నేను అనుకున్నాను. అదే ఇక్కడ చేశాను అనమాట. ఇది ఇక్కడ మీకు ఇది ఇలాంటిది ఎక్కడ కూడా కనిపించదు. నాకు మా మదర్ హెల్ప్ చేస్తారు మెయిన్. మా మమ్మీ నేను ఇద్దరం కలిసి చేస్తామన్నమాట. ఏ ఐటెం చేసినా మేము ఇద్దరం కలిసి చేస్తాము. ఇక్కడ మనము ఒక ఊరి వాతావరణంలో పెయింటింగ్స్ని ఇంత రియలిస్టిక్గా చూడడం ఇదే మొదటిసారి. ఇక్కడ ఉన్న జామకాయలు కూడా అసలు నిజంగా జామకాయలా ఉన్నాయి, కానీ అవి నిజానికి చేసి పెట్టిన జామకాయలు. ఈ పెయింటింగ్ని చూస్తుంటే మనకు చాలా రియలిస్టిక్గా ఉంటుంది. విలేజ్ అట్మాస్ఫియర్ అనేది మనకి బాగా చూడవచ్చు ఈ పెయింటింగ్లో. ఒక విలేజ్లో పిల్లల లోకం, ఆ అమ్మాయిల లోకం అనేది ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఆ రామచిలుకలు, ఆ బండి వీలు, ఈ భోషాణము ఇవి అన్నీ చూస్తుంటే విలేజ్ అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రస్తుత సిటీ లైఫ్కి చాలా సిటీ పీపుల్ చాలా వరకు దూరం అయిపోయారు. ఈ పెయింటింగ్స్ ద్వారా మనము విలేజ్ అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు.